ఇటీవల సెబీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మరియు 109 పేజీల ఆర్డర్ ఇవ్వడం మూలన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనబడేటువంటి ఈ యొక్క కంపెనీ చేసినటువంటి మోసాలు 15,00,00,000 కోట్లుగా ఇక్కడ పరిగణించబడుతున్నటువంటి ఈ సందర్భంలో దేశంలో ఇదొక సంచలనం సృష్టించినటువంటి కేసుగానే దీన్ని పరిశీలించుకోవాలి. ఎందుకనంటే సెబీకి ఎంతమంది ఇప్పటి వరకు మోసాలు చేసినా కూడా ఆ సెబీకి బుద్ధి రాదు. ఎందుకనంటే దాంది పోయేది ఏమీ లేదు. ఎవరెవరైతే లాభపడతారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు. నష్టపోయేది ఇన్వెస్టర్స్ అనబడేటువంటి ప్రాథమిక సూత్రాన్ని ఈ యొక్క సెబీ పాటించడం లేదు అనడానికి ఎన్నో కారణాలు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇది మోసపోయింది, మోసం చేసినారు. ప్రజల డబ్బును మోసం చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క సెబీ రూల్స్‌ను యూజ్ చేసుకొని ఎంత నష్టాలు పాలు చేస్తారో ఈ యొక్క ఇండియన్ మరియు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కు ఈ యొక్క లేటెస్ట్ 2 రోజుల క్రితమే బహిర్గతమైనటువంటి ఈ కేసు వివాదాన్ని గనుక చూసినట్లయితే ఆది నుండి అంతం వరకు మొత్తం మోసాలే. ఫస్ట్ నుండి చూద్దాం. వ్యక్తిగత వ్యాపారాన్ని కంపెనీ అమ్మకాలుగా చూపించడం మొట్టమొదటి మోసం. నకిలీ రికార్డు సృష్టి, అందుకు సంబంధించి తర్వాత నకిలీ ఆదాయం, తర్వాత ప్రాసెస్ ఫీజును అనగా బంగారము రిఫైనరీ ద్వారా వచ్చేటువంటి ఫీజును టోటల్ బంగారంగా చూపెట్టడం మూలన తమ ఆస్తి మొత్తం 15,00,00,000 కోట్ల టర్నోవర్గా భావించడం వలన ఇక్కడ దేశీయంగా కూడా టోటల్గా ఈ కంపెనీ పట్ల ఎక్కువ ఆదరణ చూపించారు. ఆదరణ చూపించినటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు కాదు. ఇక్కడ మోసపోయింది కూడా ఎల్ఐసి కంపెనీ అటువంటి వాళ్ళు మరియు ఎఫ్ఐఐ అనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. టోటల్గా ఓవరాల్గా చూసినట్లయితే పబ్లిక్ ఇన్వెస్టర్స్ కోల్పోయినటువంటి డబ్బు 12,723.53 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. టోటల్ కంపెనీ మార్కెట్ విలువ పరంగా చూసినట్లయితే గరిష్ట స్థాయి నుండి ఏకంగా 27,999.21 కోట్ల మేర పబ్లిక్ ఇన్వెస్టర్స్ సంపద ఆవిరైపోయింది. ఇందులో కూడా నష్టపోయినటువంటి వాళ్ళు చూసినట్లయితే ఎల్ఐసి ఆఫ్ ఇండియా 10.80 వాళ్ళ స్టేక్ ఉంది. అందులో కూడా క్లెయిమ్ కూడా ఉంది. అంత డబ్బు ఇది భారతదేశంలో ఉన్నటువంటి పాలసీ హోల్డర్ల డబ్బును అందులో కూడా పోయడం మూలన ఎల్ఐసి నష్టపోయింది. అట్లాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా 14.26 తమ యొక్క డబ్బును అందులో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఈ యొక్క నష్టానికి కారణం 22-23 ఆర్థిక సంవత్సరంలో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూపెట్టని కారణంగా ఈ మోసాలు బయటపడినవి.